రాధ గురించి తప్పుగా మాట్లాడిన దమయంతి చెంప పగలగొట్టిన రామచంద్ర. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నువ్వు లేక నేను లేను అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రామచంద్ర కన్న కూతురు రాధా అని తెలియాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా ప్రియ వేసిన ప్లాన్ని చిత్తు చేసేటట్టుగా ప్రియ దగ్గరికి వస్తున్నా ఎందుకో అనుమానంగానే అనిపిస్తుంది విక్రమ్ కృష్ణకు. ఎందుకంటే విక్రమ్ కృష్ణతో రాధ ఎలా ప్రవర్తిస్తుందో తనకు తెలుసు. కానీ ప్రియ మరీ ఓవర్గా ప్రవర్తించేసరికి ఇంకా వాడికి అనుమానం కలిగి ఒక్కసారిగా మొహం మీద ముసుగు తీయడంతో ఇంకా షాక్ అవుతాడు. నువ్వేంటి ఇక్కడ, రాధ ఎక్కడికి వెళ్ళింది, రాధని ఏం చేశావు, నువ్వీ గదిలో ఇలాంటి చీర కట్టుకుని ఉన్నావేంటి, అంటే పగడ్బందీగా ప్లాన్ చేశావా, రాధని ఏం చేశావు అంటూ ఇంకా విక్రమ్ కృష్ణ ప్రియను అడిగేసరికి ప్రియ నాకు తెలియదు అనగానే బావా ప్లీజ్ బావా అంటూ పట్టుకునేసరికి చెంప పగలగొడతాడు. ఇంకా అక్కడి నుంచి పరుగున రాధా అని వెతుక్కుంటూ రాధ పెంట హౌస్లో ఇబ్బంది పడుతూ ఉంది కదా, కాళ్ళకి గాజు ముక్కలు గుచ్చుకుని సరా అక్కడికి వెళ్ళేసరికి తలుపు తీయడంతో కింద కూర్చుని ఉంటుంది. రాధా ఏమైంది, రాధా ఏం జరిగింది అనేసరికి కింద గాజు పెంకులు ఇంకా పెంట హౌస్ నిండా రక్తపులతో అడుగులు వేసిన అడుగు మచ్చలు కనిపించి రాధ నడవలేని పరిస్థితిలో ఉందని రాధని ఎత్తుకుని గదిలోకి తీసుకొస్తాడు. అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు రాధా అనగానే మీరే కదా అక్కడికి రమ్మని చెప్పి నాకు లెటర్ రాశారు, అందుకే వెళ్ళాను అనేసరికి ఏం మాట్లాడుతున్నావు రాధా, నేను రమ్మని చెప్పడం ఏంటి, అసలు నేను నీకు ఏ లెటరు పంపలేదే అని చెప్పాను. కానీ అవునా, ఎవరో నన్ను కావాలని మిస్లీడ్ చేయడం కోసం ఇదంతా చేసుండొచ్చు అని చెప్పి ఇంకా రాదనేసరికి నాకు చాలా భయం వేసింది. నాకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కానీ మా నాన్న నా పక్కన ఉండాలి అని కోరుకునేదాన్ని. కానీ మొదటిసారి నా పక్కన మీరుంటే బాగున్ను, మీరు తొందరగా రావాలని కోరుకున్నాను. నాకు మీ మీద అంత నమ్మకం పెరిగింది. మా నాన్నను క్షేమంగా తీసుకొస్తారు కదా, నాకు మాట ఇవ్వండి అనేసరికి రాధను మోసం చేస్తున్నాడు కదా, ఆల్రెడీ మోసం చేసిన దాన్ని గుర్తు తెచ్చుకుని బాధపడతాడు. ఇంకా రాధ ఇటు కృష్ణ ఇద్దరు కూడా పక్కన కూర్చుని ఇంకా ఒకరి భుజం మీద ఒకరు అలా నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయాన్నే కృష్ణకు మెలకు వచ్చేసరికి రాధ తన భుజం మీద ఉంటుంది. అయ్యో రాత్రంతా ఇలాగే నిద్రపోయామ్మా, పాపం రాధ కాలు ఎలా ఉందో ఏంటో అనుకుంటూ ఇంకా భుజం మీద పడుకున్న రాధను రాధా అని నిద్ర లేపేసరికి రాధ కాస్త లేచి కూర్చుంటుంది. కూర్చునేసరికి సారీ చూసుకోకుండా నిద్ర పట్టేసింది అనగానే పర్వాలేదు లేచి ఫ్రెష్ అవ్వు అని చెప్పాను. కానీ సరేనని ఇంకా తన చెయ్యి అందించి పైకి లేపుతాడు. ఎందుకంటే కాలు బాగా పెయిన్గా ఉంటుంది కదా, గాజు పెంకు గుచ్చుకోవడంతో చెయ్యి ఇచ్చి పైకి లేపేసరికి లేస్తుంది. ఇప్పుడు ఓకేనా అనగానే పర్వాలేదు ఓకే అనుకుంటూ ఇంకా కుంటూనే వెళ్ళి వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వస్తుంది. ఇంకా విక్రమ్ కృష్ణ అయితే నాకు అర్జెంటు వర్క్ ఉందని బయటికి వెళ్తాడు. వెళ్ళేసరికి కృష్ణ పూజ ఉందరా, పలానా సమయానికి వచ్చేయరా అని చెప్పనేసరికి సరే అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఈలోపు పంతులు గారు వస్తారు. పంతులు గారు వచ్చేసరికి వచ్చారా పంతులు గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాను, పూజ జరిపించాలి చెప్పాను కదా, అన్ని ఏర్పాట్లు చేసుకున్నారా అమ్మా అని చెప్పాను. కానీ అన్ని ఏర్పాట్లు చేశాము, అమ్మాయి కూడా రెడీగానే ఉంది అనేసరికి మీరు కొంచెం సేపు బయట వెయిట్ చేస్తే నేను మళ్ళీ పిలుస్తాను అని చెప్పి ఇంకా విక్రమ్ కృష్ణ వాళ్ళ అమ్మ అయితే బయటికి పంపిస్తుంది పంతులు గారిని. ఇంట్లో అసలు ఏం జరుగుతుంది, పెద్దవాళ్ళ మాటకు విలువ లేదా, పెద్దవాళ్ళ పెద్దరికానికి విలువ లేకుండా పోతుందా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు అంటూ దమయంతి పెచ్చిపోయి మాట్లాడుతుంది. ఏంటి పెద్దరికం పెద్దవాళ్ళు అంటూ మాట్లాడుతున్నారు, నా కొడుకు కోడలికి జరగాల్సిన తంతులన్నీ నేను జరిపిస్తాను, నిన్న కార్యం జరిపించాను, ఈవేళ పూజ జరిపించాలి కాబట్టి జరిపిస్తాను, ఇందులో ఎవరు అభ్యంతరం పెట్టినా ఎవరు ఏం చేసినా కానీ నేను అస్సలు ఊరుకోను, ప్రతి ఒక్కటి జరిపించాల్సిందే అంటూ ఇంకా మాట్లాడేసరికి ఇంకా అమ్మ రాధ రామ్మ పూజలో కూర్చుందువు కానీ అనేసరికి ఇంకా రాధ వెళ్ళబోయేసరికి హాయ్ అంటూ వాడు ఎంట్రీ ఇస్తాడు. ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా రాధ చూసి షాక్ అయిపోతుంది. ఎవరు నువ్వు,
ఎవరు హాయ్ అని ఎవరికి చెప్తున్నావు అంటూ ఇంకా దమయంతి అడిగేసరికి నేను రాధ ప్రేమించుకున్నామని చెప్తాడు. యాక్చువల్గా రాధను వాడు ప్రేమించలేదు, రాధను వాడు ఏడిపించేవాడు, పెళ్లి చేసుకుంటానని ఏడిపించేవాడు. రాధ వాడికి ఎప్పుడూ చెంప దెబ్బలే కొట్టి వాడికి వార్నింగ్ ఇస్తూ ఉండేది. అలాంటిది ఒకసారి వాడు చేయి పట్టుకునేసరికి రాధకు అప్పటి నుంచి వాడంటే భయం. తన తండ్రి తన పక్కన ఉన్నప్పుడు రాధ ధైర్యంగానే ఉండేది. ఇప్పుడు తన తండ్రి తన పక్కన లేడు కదా, సో వాడిని చూడడంతో రాధ తెగ కంగారు పడిపోతూ ఉంటుంది. అమ్మ రాధ అని చెప్పి పక్కన కృష్ణ వాళ్ళ అత్తగారు పట్టుకునేసరికి, ఏంటి రాధా, నన్ను ప్రేమించి ఇక్కడికి వచ్చి ఈ కోటీశ్వరుడైన పోలీసోడిని పెళ్లి చేసుకుంటే నిన్ను వదిలేస్తాననుకున్నావా? మరి నేనేమైపోవాలి? నీతో ఇన్ని ఆశలు, ఇన్ని ఆలోచనలు, ఎన్నో ఆశలు కల్పించుకున్న నేనేమైపోవాలి? నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నా జీవితం. రాధ కంగారు పడుతూనే ఉంటుంది. ఏంటి, రాధ నిన్ను ప్రేమించిందా అని చెప్పాను. కానీ అవును, రాధ నేను ప్రేమించుకున్నాము. నన్ను కాదని పోలీసోడిని పెళ్లి చేసుకుంది. ఎందుకు చేసుకుందో ఏంటో నాకు తెలియదు, కానీ నన్ను మాత్రం పట్టించుకోకుండానే చేసుకుని వచ్చేసింది. మరి నా భవిష్యత్తు ఏమైపోవాలి? రాధనే పెళ్లి చేసుకోవాలి అని ఎన్నో ఆశలు పెంచుకున్నా నేనేమైపోవాలి అని వాడు అంటూ ఉండేసరికి, ఏంటి బావగారు, ఏంటిదంతా? మన పరువేం కావాలి, మన ప్రతిష్ట ఏం కావాలి? వేరే వాడిని ఎవరినో ప్రేమించిన దాన్ని తీసుకొచ్చి విక్రమ్ ఇంటి కోడలుగా చేశాడా? విక్రమ్కి ఇంకా ఎవరూ దొరకలేదా? అయినా నా కూతుర్ని వదిలేసి దీన్ని పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగు పెట్టాడు విక్రమ్. దీని క్యారెక్టర్ ఏంటి, ఇది ఎలాంటిది, దీని గుణగణాలేంటి, అవేమీ ఆలోచించుకోడా? పైగా ప్రేమించుకున్నాము అని అబద్ధం చెప్పాడు. మరి వీడేమో ప్రేమించాను అని చెప్తున్నాడు. ఏంటి బావగారు, ఏంటిదంతా? ఈ రాధ ఎంతకు దిగజారిపోయిందా? టీ కొట్టు నడుపుకుంటూ లో క్లాస్ జీవితాన్ని గడుపుతుంది అనుకుంటే అక్కడ ఒకడు ఎక్కడ పెళ్లి చేసుకోవడానికి మరొకడు కావాల్సి వచ్చిందా? దీన్ని బ్రతుకు అంటూ మాట్లాడేసరికి, అంతేనమ్మా, లో క్లాస్ వాళ్ళు అలానే ఉంటారు. వీళ్ళకి ఎక్కడ ఏది అవసరమైతే అక్కడ వాళ్ళతో అవసరాలు తీర్చుకోవడం కోసం ఈ రకంగా చూస్తారు. బావని పెళ్లి చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుందని, డబ్బున్నవాడు కదా అని వలలో వేసుంటుంది. వాడి దగ్గర డబ్బు లేదేమో, అందుకని వాడిని వదిలేసిందేమో అంటూ మాట్లాడేసరికి, ప్రియా, నోటుకొచ్చినట్టల్లా మాట్లాడకు. ఎందుకు రాధ గురించి అలా తప్పుగా మాట్లాడతావు? ఎవడో వచ్చి రాధని నేను ప్రేమించాను అని చెప్తే ఎలా నమ్ముతావు? ఏ అత్తయ్య, బావ వచ్చి రాధని ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను అంటూ చెప్తే నమ్మిన నువ్వు పూజలు, పునస్కారాలు, శోభనాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నావు కదా. మరి వాడెవడో వచ్చి రాధని ప్రేమించాను అంటే ఎందుకు నమ్మలేకపోతున్నావు? ఎందుకు నమ్మబుద్ధి కావడం లేదు నీకు అంటూ మాట్లాడేసరికి, ఏదైనా సరే భర్త ఇంట్లో లేనప్పుడు భార్య గురించి తప్పుగా మాట్లాడడం సంస్కారం కాదు. ఇప్పుడు విక్రమ్ కృష్ణ ఇంట్లో లేనప్పుడు నోటుకొచ్చినట్టల్లా మాట్లాడకు. ఏంటత్తయ్య, ఇన్ని రోజులు బావ వెనకేసుకొచ్చేవాడు దీన్ని, ఇప్పుడు నువ్వు వెనకేసుకొస్తున్నావు అని చెప్పి ఇంకా ప్రియ అనడంతో, ఎందుకంటే తను నా కోడలు కాబట్టి నేనే వెనకేసుకొస్తాను. మళ్ళీ నువ్వు రాధ గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం నేను అస్సలు ఊరుకోను, అర్థమవుతుందా? నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు, నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడు అనగాని, ఏంటి రాధ గురించి ప్రియ తప్పుగా మాట్లాడుతుందంటే తన వయసుకు తగ్గట్టు మాట్లాడాలా? నేను మాట్లాడుతున్నాను, ఇదో తిరుగుబోతు. లేదంటే ఎవడో వచ్చి దీన్ని ప్రేమిస్తున్నానంటూ ఎందుకు చెప్తాడు? దీని క్యారెక్టర్ అస్సలు మంచిది కాదు. ఇది దీని బుద్ధే ఎలాంటి బుద్ధో ఎవరికి తెలుసు? ఎవరికో ఏంటో ఏమీ తెలీదు. దీని తండ్రి హత్య చేసి జైల్లో ఉన్నాడు. దీని బుద్ధి, దీని క్యారెక్టరు, అసలు దీనికి మంచి చెడు ఏమీ తెలీదు. ఇదొక లో క్లాస్ క్యారెక్టర్ది అని చెప్పనేసరికి చెంప చెల్లు మనిపిస్తాడు రామచంద్ర. అయితే ఒక ఆడపిల్ల గురించి అలా ఎలా మాట్లాడుతున్నావు దమయంతి? నీకు ఒక కూతురుంది కదా, ఎవడో ఏదో వచ్చి చెప్పినంత మాత్రాన తన క్యారెక్టర్ని ఎంత చీపుగా తీసి పడేస్తున్నావా? నీకు ఒక కూతురుందన్న విషయం మర్చిపోయావా దమయంతి అంటూ ఇంకా
రామచంద్ర దమయంతికి వార్నింగ్ ఇచ్చేసేసరికి ఈ లోపు ఇక్కడ చూస్తుందంతా కూడా రామలింగం ఉన్నాడు కదా, ఏ చిన్నదేమైనా కానీ పీనేసుతో చీమ చిటుక్కుమన్న వెంటనే ఫోన్ చేసి చెప్పడానికి వీడు సైడ్ అయిపోయి రామలింగం కాస్త ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి ఇంకా వాడు వచ్చేయడంతో ఎవడ్రా నువ్వు అని చెప్పనగానే నేను రాధను ప్రేమించాను అనేసరికి రాధను నువ్వు ప్రేమించావా అని రాధ వంక చూడడంతో రాధ కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తాయి. రాధ కళ్ళల్లో భయం కనిపిస్తుంది. ప్రేమించిన వాడు వస్తే భయం ఎందుకు కనిపిస్తుంది? టెన్షన్ కనిపించాలి వాడు ఎందుకు వచ్చేసాడా అని. కానీ విక్రమ్ కృష్ణకు రాధ కళ్ళల్లో భయం కనిపిస్తుంది. భయం, కన్నీళ్ళు, వణుకు కనిపిస్తాయి. వణుకు కనిపించేసరికి అంటే రాధకు వీడి వల్ల ఇబ్బంది ఉందన్నమాట. అందుకే వీడిని చూసి రాధ కంగారు పడుతుంది. వీళ్ళు ఇది అదునుగా తీసుకుని రాధ మీద లేనిపోని నిందలు వేస్తున్నారు. వీడి సంగతి ఏంటో తెలుసుకోవాలి అని రాధ దగ్గరికి వెళ్ళి రాధ భుజం మీద చేయి వేస్తాడు. చెయ్యి వేసేసరికి రాధ భుజం మీద ఎప్పుడైతే విక్రమ్ కృష్ణ చెయ్యి వేస్తాడో రాధకి కొండంత ధైర్యం వచ్చేస్తుంది. అప్పటి వరకు కళ్ళల్లో నీళ్లతో ఉన్న రాధ ఒక్కసారిగా కొంచెం ధైర్యాన్ని పుంజుకున్నట్టుగా తల ఎత్తుకుని నిలబడేసరికి వీడెవడో నీకు తెలుసా రాధా అని చెప్పనగానే వీడు తెలుసు, కానీ వీడు చెప్పినట్టుగా వీడు నేను ప్రేమించుకోలేదు, వీడికి నాకు ఏ సంబంధం లేదు, వీడు నన్ను ఏడిపించేవాడే తప్ప వీడు నేను ఎప్పుడూ ఇష్టపడింది లేదు, వీడు కావాలని అబద్ధం చెప్తున్నాడు అంటూ ఇంకా రాధ ధైర్యం తెచ్చుకుని చెప్పేసేసరికి వాడి చెంప పగలగొడతాడు విక్రమ్ కృష్ణ. ఏమనుకుంటున్నావరా? రాధ నా భార్య నీడను తాకడానికి కూడా నీకు ఎలాంటి అర్హత లేదు. నువ్వు ఎవరింటికొచ్చి ఎవరి భార్య గురించి మాట్లాడుతున్నావో తెలుసా? విక్రమ్ కృష్ణ భార్య రాధ. అర్థమవుతుందా? రాధ గురించి తప్పుగా మాట్లాడితే ఈపి చీరేస్తాను. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నీ గురించి నాకన్నీ తెలుసురా. నీ మీద ఉన్న కేసులు తెలుసు, నువ్వు అమ్మాయిల పట్ల చేస్తున్న వ్యవహారాల గురించి కూడా నాకు తెలుసురా. రాధని నువ్వు ఏడిపించావు, పెళ్లి చేసుకుంటాను అని రాధని ఎన్నోసార్లు భయపెట్టావు, బాధ పెట్టావు, కన్నీళ్లు పెట్టావు. రాధకు ఎవరూ లేరనుకుంటున్నావా? తన తండ్రి తన పక్కన లేకపోయినా నేను రాధ పక్కన కొండంత అండగా ఉన్నాను. రాధ మీద నీ నీడ కూడా పడనివ్వను. రాధ నా భార్య అంటూ ఇంకా రాధను భుజం మీద చేయి వేసి దగ్గరికి లాక్కునేసరికి రాధ చాలా సంతోషంగా విక్రమ్ కృష్ణ వంక అలా చూస్తూ ఉండిపోతుంది. విక్రమేనా ఈ మాట అంటున్నది? నేను నా భార్య అంటూ విక్రమ్ గారేనా ఈ మాట అంటున్నారు అని ఆశ్చర్యపై చూస్తూ ఉంటుంది. ఇంకొక్కసారి ఇంటి దరిదాపుల్లోకి వస్తే ఈపి చీరేస్తాను, వెళ్ళెక్కడి నుంచి అని చెప్పాను. కానీ చూస్తాను, ఎవరిని వదిలిపెట్టను. నేను నిన్ను వదిలిపెడితే కదరా, నిన్ను ఇదే సమయానికి రేపు నువ్వు కటకటాల ఓసల వెనక ఉండకపోతే నా పేరు విక్రమ్ కృష్ణే కాదు. అర్థమవుతుందా? ఇదే సమయానికి నువ్వు కటకటాల వెనక ఉంటావు, పేరు మార్చుకుంటాను నేను అని చెప్పి ఇంకా గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి అక్కడి నుంచి కాస్త వాడు వెళ్ళిపోతాడు. ఇంకా అమ్మ రాధా అని చెప్పి ఇంకా విక్రమ్ కృష్ణ తల్లి రాధను ఇలా దగ్గరికి తీసుకునేసరికి స్పృహ తప్పి పడిపోతుంది. టెన్షన్ ఫీల్ అయింది కదా అప్పటి వరకును. అమ్మ కొంచెం రాధకు రెస్ట్ కావాలి అనగానే సరే గదిలోకి తీసుకువెళ్ళనేసరికి ఇంకా చేతుల్లోకి ఎత్తుకుని రాధను తీసుకెళ్ళి గదిలో పడుకోపెట్టి తలుపేసి రాధ తల నిమిరేసరికి కొద్దిసేపటికి రాధకు స్పృహ వస్తుంది. స్పృహ రావడంతో పక్కనే కూర్చున్న విక్రమ్ కృష్ణను రాధ హగ్ చేసుకుంటుంది. ఎందుకంటే అక్కడ రాధకు అంత సపోర్టు, అంత ధైర్యం ఇచ్చిన విక్రమ్ కంటే తనకు ఇంకా ఎవరు తోడుగా ఉంటారు అని అనుకుందో ఏంటో రాధ చాలా సంతోషపడుతుంది. ఇంకా తనకు అంత సపోర్టుగా ఉన్న విక్రమ్ను గట్టిగా హత్తుకునేసరికి విక్రము రాధా ఏం జరిగింది అంటూ ఇంకా అడిగేసరికి నాకు చాలా భయమేసింది, నాకు చాలా కంగారు వేసింది అంటూ మాట్లాడడంతో ఎందుకు రాధా నీకు భయం? నేనుండగా నీకు భయమా? చెప్పు
ఎందుకు భయం అని చెప్పనగానే అది వాడు అనగానే నువ్వు నాకేం చెప్పక్కర్లేదు రాదా, నేను నీ నీడ లాంటి వాణ్ణి. నీకు కష్టం వస్తుందంటే నాకు తెలియకుండా కష్టం వస్తుందా? నువ్వు ఏ తప్పు చేయవు. నువ్వు పాలు మీద ఉన్న పాల మేగడ లాంటి స్వచ్ఛమైన మనసు గలదానివి. నువ్వు తప్పు చేస్తావంటే నేనెలా నమ్ముతాను? అందుకే నువ్వు ఏ తప్పు చేయవని నాకు తెలుసు రాదా, అందుకే నిన్ను అక్కడ అంత సపోర్ట్ చేశాను. సరే, అమ్మ పూజ కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. నువ్వు ఫ్రెష్ అయి వస్తే బట్టలు మార్చుకుని ఇద్దరం పూజకి వెళ్దాము. అంతా భగవంతుడే చూసుకుంటాడు. మనం ఏది మన చేతుల్లో లేదు. ఏది జరగాలన్నా ఆ భగవంతుడి చేతుల మీదే జరుగుతుంది అని విక్రమ్ కృష్ణ కాస్త అక్కడి నుంచి రాధను బయటికి తీసుకొస్తాడు. రాధ విక్రమ్ ఇద్దరు కూడా రెడీ అయి వస్తారు. రెడీ అయి వచ్చేసరికి రాధ ముందుకు పడబోతుంది. చీర చెంగుళ్ళు కుచ్చుళ్ళు తగిలికుని పడబోయేసరికి విక్రమ్ పట్టుకుంటాడు. చూసుకోరాదా, ఎంతోమంది చూపులు నీ మీద ఉంటాయి. నువ్వు జాగ్రత్తగా అడుగు వేసుకుంటూ వెళ్ళు. నీ అడుగుకి నేను తోడవుతాను కదా. నీకు ఎలాంటి ప్రమాదం రాకుండా నేను నీకు తోడుగా అడుగులో అడుగై నీ వెంట నడుస్తాను నేను అని చెప్పి ఇంకా విక్రమ్ కాస్త రాధ చెయ్యి పట్టుకుని మరీ బయటికి వస్తాడు. పంతులు గారు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి అనగానే ఇంకా పూజలో కూర్చొని ఇద్దరు పూజ చేస్తారు. రామచంద్రయ్య అలా చూస్తాడు. ఇంకా దమయంతి అయితే రామచంద్రయ్య కొట్టిన దెబ్బనే తలుచుకుని గదిలోకి వెళ్ళిపోయి, రామచంద్రయ్య నన్ను కొట్టావు కదా, నీ కూతుర్ని నీ భార్యని దూరం చేసినా నీలో ఉన్న పొగరు చచ్చిపోలేదు. వదిలిపెట్టను, నిన్ను వదిలిపెట్టను రామచంద్రయ్య. ఈ ఇంటికి నా కూతుర్ని కోడల్ని చెయ్యాలి అనుకున్నాను. ఆ విక్రమ్ గాడు ఆ టీ కొట్టు రాధని చేసుకొచ్చాడు. అసలు చిట్టి ఎవరో తెలిస్తే అప్పుడు నీ పని చెప్తాను అని ఇంకా దమయంతి కాస్త అనుకుంటుంది. ఇంకా పూజలో కూర్చుని ఇద్దరు కూడా చక్కగా పూజ చేస్తూ ఉంటే విక్రమ్ కృష్ణ తల్లి తండ్రి చాలా సంతోషపడతారు. మిగిలిన వాళ్ళు అక్కడ కూర్చోకుండా వెళ్ళిపోయిన రామలింగం వీళ్ళు మాత్రం అక్కడ కూర్చుంటారు. రామలింగం ఎప్పటికప్పుడు రాధకు నీడలా విక్రమ్ కృష్ణ ఉంటే విక్రమ్ కృష్ణకు నీడలా రామలింగం ఉండి వాళ్ళిద్దరికీ ఏ ప్రమాదం వచ్చినా ప్రతి క్షణం కాపాడుతూనే ఉంటాడు. రాధ మీద ఈగ కూడా వాళ్ళనివ్వకుండా ఇటు విక్రమ్ కృష్ణ అటు ఏకలింగం ఇద్దరు కూడా రామలింగం ఇద్దరు కూడా చాలా సపోర్ట్గా ఉంటారు. ఇంకా మనసులో అనుకుంటుంది, అసలు నేను ఏ ఉద్దేశం మీద ఇంట్లో అడుగు పెట్టాను, ఈ ఇంట్లో మరింత బలపడిపోతున్నాను. విక్రమ్ కృష్ణ గారు నాకు ఇంత దగ్గరైపోతున్నారేంటి? సంవత్సరం అయిపోయిన తర్వాత నేను విక్రమ్ కృష్ణ గారిని వదిలి వెళ్ళిపోగలనా? ఆయన మాట ప్రతి ఒక్కటి కూడా సొంత భార్యాభర్తలు జీవితాంతకాలం కలిసిమెలిసి ఉండేటట్టుగానే ఉంటుంది ఆయన మాట. నిజంగానే ఆయన నన్ను ఇష్టపడుతున్నారా, లేక ఆయన నాకు తోడుగా ఉండాలి కాబట్టి సంవత్సరం పాటు ఇదే పరిస్థితిలో ఉంటారా? అందరూ ఉన్నారని ఆ మాట చెప్పారా? అందరూ ఉంటే గదిలో వేరేలా ఉండాలి కదా. ఆయన ఎప్పుడూ నాకు తోడుగా ఉంటాను అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. ఇలానే ఉంటే సంవత్సరం తర్వాత మేమిద్దరం విడిపోవడం చాలా కష్టతరం అవుతుంది అని ఇంకా లోపల మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏంటి నాకు రాధ పట్ల ఈ శ్రద్ధ ఏంటి? రాధ మీద చిన్న ఈగ వాలినా నేను ఎందుకు తట్టుకోలేకపోతున్నాను? రాధను ఎవరు ఏమన్నా నేను ఎందుకు చూస్తూ ఉండలేకపోతున్నాను? రాధ మీద నాకు ఈ పొసెసివ్నెస్ ఏంటి? రాధని నేను ఎందుకు ఇంతలా చూసుకోవాలి అనుకుంటున్నాను? నాకే అర్థం కావట్లేదు. రాధ మీద నాకు కలుగుతున్న ఈ ఫీలింగ్కి అర్థం ఏంటి అన్న విషయాలు నాకు తెలియడం లేదు అని చెప్పి ఇంకా విక్రమ్ కృష్ణ అయితే అనుకుని రాధ వంక చూస్తూ భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉంటాడు. ఇద్దరు కూడా పక్కన కూర్చుని పూజ చేసేసరికి పూజ మొత్తం కంప్లీట్ అవుతుంది. అమ్మ, ఈ పూజ చేసిన వాళ్ళు ఎన్నెన్ని జన్మలకైనా భార్యాభర్తలుగా కలిసే జన్మిస్తారు. వాళ్ళు ఎక్కడెక్కడ పుట్టినా ఆ భగవంతుడిని వీళ్ళిద్దరిని మళ్ళీ కలుపుతాడు. వాళ్ళ జీవితం ఎప్పటికీ ముడిపడే ఉంటుంది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ఉంటారు. పంతులు గారు, మా అమ్మాయికి అబ్బాయికి ఆడపిల్లలు పుడతారా మగపిల్లలు పుడతారా అని చెప్పనేసరికి, అమ్మ
అబ్బాయి చెయ్యి ఎలాగివ్వండి అమ్మా అని చెప్పాను. కానీ అబ్బాయి చేతిని అమ్మాయి చేతిని ఇద్దరి చేతిని పట్టుకుని పంతులు గారైతే ఇద్దరికి కవల పిల్లలు ఉన్నారమ్మా, పిల్లోడు ఇద్దరు మీకు ఒకే కాన్పులో కలిగే అవకాశం ఉందనేసరికి ఒక్కసారిగా రాధ విక్రమ్ ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. మేము 1 సంవత్సరం అగ్రిమెంట్ మీద పెళ్లి చేసుకున్నాం, మరి పంతులు గారేంటి మాకు కవల పిల్లలు పుడతారు అంటున్నారు, ఇటేమో నాన్నేమో మగపిల్లోడు కావాలి అంటూ అడిగాడు. ఇక్కడ అత్తయ్య ఏమో ఆంటీ ఏమో ఆడపిల్ల కావాలి అని అడిగింది, మగపిల్లోడు అంటే వద్దు అని అన్నమంది. మరి ఇదేంటి పంతులు గారు కవల పిల్లలు అని చెప్తున్నారు అని రాధ గుండెల్లో గుబులు పుడుతుంది. ఇంకా విక్రమ్ కృష్ణ కూడా ఇద్దరు కూడా పూజ పూర్తయిన తర్వాత, అమ్మ పూజ పూర్తయిందమ్మా, నీ భర్త కాళ్ళ మీద పడి నమస్కారం తీసుకో, ఆ తర్వాత అత్తమామల ఆశీర్వాదం తీసుకో, తర్వాత ఎవరైనా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోమ్మా. మంచి మనసున్న వాళ్ళు ఎవరైనా సరే ఆశీర్వదించవచ్చు. వాళ్ళ మనసులో ఎలాంటి కల్మషం ఉన్నా కానీ మీకు ఆ భగవంతుని ఆశీర్వాదం ఎప్పుడూ మీకు తగులుతుంది అని చెప్పి ఇంకా పంతులు గారు, అమ్మ నేను వెళ్ళొస్తాను అనగానే పంతులు గారు ఈ సంభావన తీసుకుని పిల్లలిద్దరినీ ఆశీర్వదించండి అనేసరికి ఇంకా సంభావన తీసుకుని పుత్ర పౌత్రాభివృష్టు అంటూ ఇంకిద్దరిని కూడా ఆశీర్వదించేసరికి వీళ్ళిద్దరూ కాళ్ళ మీద పడే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఇంకా లేచి నిలబడిన తర్వాత, అమ్మ అబ్బాయి దగ్గర ఆశీర్వాదం తీసుకోను కానీ విక్రమ్ కృష్ణ నిలబడి ఉండగానే విక్రమ్ కృష్ణ కాళ్ళ మీద పడేసరికి విక్రమ్ కృష్ణ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాడు. అదే మొదటిసారి విక్రమ్ కాళ్ళు పట్టుకుని ఆశీర్వాదం తీసుకోవడం. ఇంతకు ముందు ఒకసారి వస్తుంది కానీ అప్పుడు సరిగ్గా మనస్ఫూర్తిగా తీసుకోదు, ఇప్పుడు మాత్రం మనస్ఫూర్తిగానే తీసుకుంటుంది. ఎందుకంటే విక్రమ్ కృష్ణ మీద రాధకు ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది. అంటే తన సొంతమైనట్టుగా ఫీలింగ్ కలిగేసరికి నిజంగానే నా సొంతమా అన్నట్టుగా ఆలోచన కలుగుతుంది విక్రమ్కైతే. కలిగేసరికి రాధకైతే ఇంకా విక్రమ్ కూడా అదే ఆలోచిస్తాడు. ఇంకా అదే ఆలోచనతో వాళ్ళ అమ్మ నాన్న దగ్గర అలాగే రామచంద్ర దగ్గర ఆశీర్వాదం తీసుకుని, అమ్మ ఈ ప్రసాదం మీ ఇద్దరు మాత్రమే తినండి, అర్థమవుతుందా, గదిలో కింద కూర్చుని తినండి, నేను మీకు టిఫిను టీలు పంపిస్తాను అనేసరికి సరేనండి అని చెప్పి అక్కడి నుంచి కాస్త గదిలోకి వెళ్ళిపోయి ఇద్దరు కూడా ప్రసాదం అక్కడ పెట్టేస్తే ఒకరి తర్వాత ఒకరు బట్టలు మార్చుకుని వచ్చి ఆ ప్రసాదాన్ని ఒకరికి తెలియకుండా ఒకరు ఇద్దరు కూడా తింటారు. ఇద్దరు తినేసరికి ఇంకా ఆ భగవంతుడే మీరిద్దరూ ఎప్పటికీ కలిసే ఉంటారు అని మనస్ఫూర్తిగా మనసులో అనుకున్నట్టుగా వీళ్ళు ఏం చేసినా అలానే చేస్తూ ఉంటారు. ఇంకా టిఫిన్లు పంపించడంతో టిఫిన్ తీసుకుని లోపలికి రావడంతో ఇంకా తన కాలు మరింత నొప్పిగా అనిపిస్తుంది. ఏంటి ఇంకా నొప్పి తగ్గలేదా అనగానే లేదు అనేసరికి డ్రెస్సింగ్ చేద్దామని ఓపెన్ చేసి చూడడంతో చాలా బలంగా అయితే గుచ్చుకుంటుంది. లోపల చాలా బ్లడ్ క్లాట్ అయ్యేసరికి చాలా లోతుగా గుచ్చుకుంది రాధా, మనం అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్దాం అనగానే ఈలోపు విక్రమ్ తల్లి వచ్చేసరికి ఏమైందిరా అనగానే రాత్రి గాజు పెంకులు గుచ్చుకున్నాయమ్మా, చూసుకోవాలి కదమ్మా రాధా, గాజు పెంకు గుచ్చుకుని చాలా లోతుకు గుచ్చుకున్నట్టుందిరా, ముందు అర్జెంటుగా అమ్మాయిని హాస్పిటల్కి తీసుకువెళ్ళు, ఈరోజే పూజ చేశాం కదా హాస్పిటల్కి వెళ్ళొచ్చాను కానీ నీ ఆరోగ్యానికి మించి ఏం కాదు, ఒరే విక్రమ్ తనని హాస్పిటల్కి తీసుకెళ్ళు, నడిపించుకు, అర్థమవుతుందా, తన కాలు నేల మీద పెడితే మరింత నొప్పిగా ఉంటుంది, పద నేను కారు వరకు వచ్చి కారు డోర్ తీస్తాను అని చెప్పాను కానీ ఏం పర్వాలేదులే అండి నేను నడుస్తాను అనగానే నువ్వేం మాట్లాడకమ్మా విక్రమ్, తీసుకువెళ్ళి ముందు హాస్పిటల్కి, తర్వాత అయ్యో టిఫిన్ చేయకుండా వెళ్ళకూడదే, ఉండండి మీ ఇద్దరికి జ్యూస్ పంపిస్తాను, జ్యూస్ తాగి అప్పుడు వెళ్ళండి హాస్పిటల్కి అని ఇంకా విక్రమ్ తల్లి అయితే చెప్తుంది. ఈ రకంగా ఒకరి మీద ఒకరికి ఇష్టము కలుగుతుంది, ఒకరి మీద ఒకరికి అపేక్షను కలుగుతుంది. మరి విక్రమ్ రాధ ఇద్దరూ ఒకటవ్వాలని, రాధ విక్రమ్ మరదలే, తను ఎదురు చూస్తున్న చిట్టీనే రాధ అన్న విషయం సీను చెప్పాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.